ప్రార్థన విలువ ఎంత? విధవరాలైన ఒక పేద తల్లి తన బిడ్డలు ఆకలితో పండుకొని ఉండగా రాత్రంతయు ప్రార్థించెను. తెల్లవారినప్పుడు రొట్టె కోసం బేకరీకి వెళ్ళాను. అయ్యా, నాకు 2 రొట్టెలు కావాలి, కానీ నా వద్ద ఇచ్చుటకు డబ్బు లేదు. దానికి బదులుగా ప్రభు నిన్ను ఆశీర్వదించాలని నేను ప్రార్థించున్నాను అనెను. బేకరీ వాడు నాస్తికుడు ఎగతాళిగా, సరే, ప్రార్థన ఎంత తూగునో అంత రొట్టె ఇవ్వగలను అని చెప్పాను. ఆమె ఒక చిన్న పేపర్ తీసుకుని ప్రార్థనను రాసి బేకరీ వానికి ఇచ్చింది. అతడు దానిని కాటాలో పెట్టి రొట్టెలు తోయసాగాను. అద్భుతం జరిగాను. బేకరీ వాడు తన కన్నులను తానే నమ్మలేకపోయాను. ప్రార్థన పేపర్ ఉంచబడిన తట్టు బరువుగా నుండెను. 2-3 రొట్టెలు వేసినను కాటా తూగలేదు. భయంతో అతని చేతులు వణికెను. ఆమెకు రొట్టెలను ఇచ్చివేశాను. ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తన గృహము చేరెను. దాదాపు గంట వరకు బేకరీ వాడు షాక్ నుండి బయటపడలేదు. ఇక మీదట దేవుని గాని దేవుని బిడ్డలను గాని పరిహసించనని తీర్మానం చేసి ప్రభువును అంగీకరించెను. ప్రభు తన బిడ్డల కోసం ఎటువంటి క్రియలు చేస్తున్నాడో చూడండి. ప్రార్థన లోకమును కదిలించే దేవుని హస్తములను కదిలించున్నది కదా. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటినన్నిటినీ పొందుదురు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. థ్యాంక్ యూ.